పెట్టడానికి వచ్చే వాళ్ళ మీసాలు నా ముక్కులో ఇరుక్కున్నాయి. నేను ఇప్పుకోలేక కనుకలా నేను అయితే వద్దు గారి తప్ప మా మాసున్నాడు ఉన్నాడు. మా హుసేనాపురం నుంచి మాసున్నాడు వచ్చిన వాడి గడ్డంతో ఆయన గడ్డంతో బాగుంటాడు. సరే సత్యానందని మొదలు పెడితే ఇంకా వద్దన్న తగ్గదు. వాడి మనిషి మాత్రం పొట్టిగా ఉంటాడు కానీ వాడి కర్ర చాలా పెద్ద తప్ప లోపల తలక్కున్న దిగేళ్ళు మెచ్చిపోతుంది. ఎవరిది పెద్దమ్మాయి చింతామణిది నాయన. అందుకే 1 ట్రాఫిక్ లో ఉంది తప్ప లోపల ఏదో శబ్దం అవుతుంది. ఏంటి అమ్మాయి గురువు గారి చేత సంగీత సాధన చేస్తుంది నాయన. ఆ వాయించే వాళ్ళని కాస్త మెల్లగా వాయించే మన పెట్టెలో లీడ్స్ దెబ్బతింటాయి. బాబు వాయించి వాయించి మా గురువు గారికి మోకాల నొప్పులు పుట్టాల్సిందే కానీ మా పెట్టెలు మాత్రం భద్రంగా ఉంటాయి నాయన. ఇది తెలుసుకోవలసిన సత్యం. వాయించి వాయించి వాయించే వాడికే కాళ్ళు చేతులు నొప్పి పుట్టాలి కానీ వీళ్ళ పెట్టె మాత్రం ఏంటి కాదు, అరిగిపోదు తరిగి. అవునా అడిగాను తప్ప నేను ఒక మాట అడుగు నాయన. మనకు మొట్టమొదట స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. అది కదా. మనకు మొట్టమొదట ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవి నీకు ఎట్లా తెలుసు? కంప్యూటర్ మైండ్ నాయన, నాకు అన్ని బాగా గుర్తుంటాయి. చిన్నప్పటి నుండి ఏమి జరిగినా అన్ని గుర్తుంటాయి నాకు. అయితే నెహ్రూ గారి కుమార్తె ఎవరు? ఇందిరాగాంధీ గారు. మనకు గుర్తున్నాయి అన్ని గుర్తేనా? నేను 800 ఇచ్చానని. గుర్తుంటే నేను సుమ్మునే చెప్పుకుంటాను, నేను చెప్పే కదా.